అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకున్నటువంటి అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేరువేరు జిల్లాల్లో పరీక్షలు. రెండు పరీక్ష కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అసలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొరలడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లుతాయో అని వారు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి నిజామాబాద్, ఎక్కడి మేడ్చల్, దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం, 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష. ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకల్లా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా? పరీక్ష రాయగలడా? ఎలా సాధ్యం? మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో, మధ్యాహ్నం మహబూబ్ నగర్లో పరీక్ష ఉంది. ఈ రెండింటి మధ్య సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇవేమి చూడకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్ష కేంద్రాలను అలర్ట్ చేయడం జరిగింది. సర్కారు వైఫల్యం. డిఎస్సి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తప్పుల మీద తప్పులు చేస్తుంది. పరీక్షల నిర్వహణలో తొలుత ఈ వైఫల్యానికి దారితీయడంపై అనుమానాలకు తావిస్తుంది. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తుంది. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ అదనపు బాధ్యతల్లో ఉండటంతో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇక డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది. గురువారం సాయంత్రం 5 గంటలకే హాల్ టికెట్లు జారీ కావాల్సి ఉండగా రాత్రి 7 గంటల తర్వాత విడుదల చేశారు. తీరా పలువురి హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉండటం అభ్యర్థులను కలవరపెడుతుంది. ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించినటువంటి విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆదిలోనే ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి, ఇంకా ముందు ముందు ఎలాంటి పొరపాట్లు జరుగుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి వారు అడుగుతున్నటువంటి స్వచ్ఛమైన డిమాండ్ డిఎస్సిని కనీసం 2 నెలలైన వాయిదా వేయాలని కోరుతూ ఉంటే పంతాలకు పోయి ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించడం నిజంగా విడ్డూరం, బాధాకరం. దీనిపైన స్పందించి ఇకనైనా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.